ఉన్నారా, కాగితం మీద ఉన్నారా? ఉన్నారండి. అంటే ఒక బూత్ కి ఎంతమంది ఉంటారు? బూత్ అధ్యక్షుడు అయితే కంపల్సరీ ఉన్నారండి. అది కాక కనీసం ఒక 10 మందిని పెట్టాలన్న లక్ష్యం. కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు, కొన్ని చోట్ల ముగ్గురు ఉండొచ్చు, కొన్ని చోట్ల నలుగురు ఉండొచ్చు. ఎన్ని బూతులు? 10. నా బూత్ ఉంది సార్. నా బూత్ 94 పోలింగ్ బూత్ కాకినాడ రూరల్ నియోజకవర్గం. నేనైతే 11 మందిని ఇస్తాను నా బూత్ లో. సో అలాగా కొన్ని బూత్ లో 11 మంది ఉంటారు, కొన్ని బూత్ లో అధ్యక్షుడే ఉంటాడు, కొన్ని బూత్లు అవ్వకపోవచ్చు కూడా. టోటల్ గా ఎంతమంది పోలింగ్ బూత్ లో టోటల్ గా 46,000 పోలింగ్ బూత్ లో ఉన్నాయి. దీనిలో పూర్తిగా ఎంత అయింది ఏంటి అనేది లెక్క అయితే నా దగ్గర. అంటే మీరు కనీసం 46,000 మంది ఒక సబ్ పెట్టిన భారీ జనం వచ్చినట్టే కదా? తప్పనిసరిగా అదే కదా లక్ష్యం. అసలు అవుతుందా అని అంటే జరుగుతుందా? సాధారణంగా ఎట్లుంటదంటే కమ్యూనిస్టు పార్టీల్లో సంఘాలకి మీ పార్టీలో కూడా కింద స్థాయి సంఘాల్లో ఒక విచిత్రం ఉంటది. కాగితం మీద ఉంటది, ఫైనల్ గా వచ్చేటప్పటికి 1000 మందిని పోగేయగలుగుతారు, అంతకు మించి ఉండదు. అదే మీకిద్దరికి కూడా మైనస్ అవుతూ వస్తుంది. అట్లాంటి కాకుండా ఏమైనా మార్పు ఉందా? అంటే మీరు చెప్పింది నేను పూర్తిగా తోసిపుచ్చాను, కానీ అదే నేను పార్టీలో ఒక దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాను 2014 జనవరి నుంచి. అప్పుడైతే ఏమి లేవు. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో అయితే ఆ విషయంలో బూత్ కమిటీ విషయంలో చాలా గణనీయమైన మార్పు అయితే వచ్చింది. 100% సూపర్ అయిపోయింది తోబుతురు అని నేను అన్నగాని అప్పటికి ఇప్పటికీ బోల్డ్ అంత మార్పు వచ్చింది. కార్యకర్త అన్నవాడు బూత్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, బూత్ కమిటీలు వేయటం, బూత్ లో కార్యక్రమాలు చేయటం. బూత్ లో రేపు 20వ తారీఖు వాజ్పేయి గారి జయంతి ఉంది సార్. సుపరిపాలన దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాం. అది బూత్ స్థాయిలో జరుగుతున్నాం. ఎన్ని బూత్లు అన్ని బూత్లు జరుగుతున్నాం. సో అలాగా బూత్ కేంద్రంగా ఫోకస్ పెరిగింది, బూత్ కేంద్రంగా కమిటీలు పెరుగుతున్నాయి. సో ఆ వర్క్ అయితే జరుగుతుంది. సో నేనేది ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు వారు దీన్ని సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే మీరు ఇండివిజువల్ గా ఒకవేళ చేస్తే క్రిందసారి వచ్చిన 0.8 కంటే ఎక్కువ వస్తే తక్కువ వస్తాయా? అంటే మీరు ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ ఎన్నికలు చూస్తే మాకు 0.8 కన్నా ఎక్కువే వచ్చినాయి. ఉదాహరణకు కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి, సుమారుగా 5% వచ్చింది. అలాగే స్థానిక ఎన్నికలు తీసుకోండి 6%, 7% వచ్చింది. బై ఎలక్షన్ తీసుకోండి, సరే టీడీపీ పోటీ చేయలేదు, అది పక్కన పెట్టిన బై ఎలక్షన్ లో కూడా మాకు 14, 15 కూడా వచ్చినాయి కదా. సో ఆ 0.8 నుంచి అయితే దాటేసాం. సో ప్రజలైతే ఆ యొక్క 2019 మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతూ మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్ కి వెళ్లే కొద్దీ, దగ్గరికి వెళ్లే కొద్దీ మా యొక్క కార్యక్షేత్రం కూడా ఇంకా ముమ్మరంగా ఉంటుంది. డెఫినెట్ గా మెరుగైన ఫలితాలే వస్తాయి. సో పొత్తులు అంటారా ఇంక ఎన్నికల టైంలోనే డిసైడ్ అవుతుంది ఏ పార్టీ ఎటు వెళ్తాయి. ఇక్కడ ఒక్కటి సూటిగా చెప్పండి, ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి, సిపిఐ వాళ్ళతో ఆల్రెడీ కలిసి ట్రావెల్ అవుతుంది. మీరు వచ్చినా కూడా ట్రావెల్ అవ్వడం